చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు ప్రభువా. మరి 2026 సంవత్సరాన్ని తండ్రి, ఈ మొదటి దినాన ప్రభువా మేము ఈ రీతిగా మీ సన్నిధిలో ఉండే గొప్ప కృపను మాకు అనుగ్రహించారు. గతించిన సంవత్సరం అంతా కూడా తండ్రి మీ దయ మాపై ఉంచి ప్రతి దినము తండ్రి ప్రభువా నీ కాపుదలలో మమ్మల్ని ఎంతవరకు నడిపించారని నమ్ముచు తండ్రి సమస్త మహిమ మీకు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి క్షణము నీ కృప నీ దయ మా ఎడలు ఉంది కాబట్టి రోజులు, వారాలు, నెలలే కాదు సంవత్సరాలు కూడా మా జీవితంలో ప్రభువా అయా గతించుకోవడానికి మీరు కృప చూపిస్తున్నారు. మీరు మాకు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి వందనాలు. ఈ దినం ఏ వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచబోతున్నారో, బలపరచబోతున్నారో నీకు వందనాలు. ఎందుకంటే ప్రభా సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మా జీవితాలు నీ కొరకు ప్రభా మారుతూ ఉండాలి, మీలో ఫలిస్తూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి తండ్రి. మేము నూతన పరచబడాలి, మేము ఫలించాలి, మేము మీలో ఎదగాలి తండ్రి. మీరు ఆకడికి మేము సిద్ధంగా ఉండాలి. మా మనసు వీటి మీద కాదు కానీ పర సంబంధమైన వాటి మీద ఉంచమని, మీ శ్రేష్టమైన మాటలు మాకు వినిపింప చేయమని యేసు నామములో కొద్ది ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. దేవుని సేవకులకి కూడా కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి దేవుడు కృపను బట్టి ఈ దినము ఇక్కడ దేవుడు నన్ను వాడుకోవడానికి ఇష్టపడి ఉన్నాడు. అయితే మన జీవితంలో ఇప్పుడుకొచ్చి మనకి ఎవరెవరికి ఎంత వయసు ఉందో, లేకపోతే మనకి ఎన్ని సంవత్సరాలు దేవుడు మనకి ఇంతవరకు కాపుదలు ఇచ్చాడో మనందరికీ తెలుసు. ప్రతి క్షణము దేవుని దయ, దేవుని కృప లేకుండా ఈ భూమి మీద ఎవరో బ్రతకరండి. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఎందుకంటే కొంతమంది మూర్ఖంగా ఉంటారు కాబట్టి కొంతమంది ఒప్పుకోరు. కానీ ఈ భూమి మీద జీవము అనేది ఎవరి నుంచి మనకు వచ్చిందంటే దేవుని దగ్గర నుంచే మనకు వచ్చింది. మనలో ఆ జీవం లేకపోతే మనిషికి విలువ ఉందండి? చెప్పండి. మీరు ప్రాణంగా ప్రేమించే వారిలో జీవం లేదనుకుని ఎన్ని రోజులు ఉంచుకుంటారు మీరు అండి? మీరే చెప్పండి. మీకు బాగా ఇష్టం, మనలో జీవం వెళ్ళిపోతే కనీసం అంటే ఒక రోజు కూడా ఇప్పుడు అంటే ఏదో వచ్చినాయి అంటే ఆ ఏసీ బాక్స్లు అవి వచ్చినాయి. ఇదివరకు మన ఇంటి వాళ్ళే ఏమన్నారు చెప్పండి, తీసేయండి. నేను చెప్తానంటే జీవమే మనకి చెప్పండి ఆధారము, విలువ, మనకు గౌరవం, మనలో ఉన్న ఊపిరే, ప్రాణం. అది ఎవరిస్తున్నారో, ఎవరు కాపాడుతున్నారో, దానికి ఎవరో అధిపతి, అది మళ్ళా ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? మొన్న అయినది చెప్పండి వెనకటి వల్లే మొన్న అయిపోతుంది. మొన్న ఏదనుకుంటున్నారు? ఇదిగో మన అందమైన రూపమే మన్ను. చాలామంది ఈ అందాన్ని చూసి గర్విస్తుంటారు కదండి. వాళ్ళకున్న బలాన్ని చూసి గర్విస్తుంటారు, వారి వెనకాల ఉన్న వాటిని చూసి గర్విస్తుంటారు. ఇవన్నీ మొన్నే. చెప్పండి, డబ్బు మన్ను కదా, ఎక్కడి నుంచి వస్తుంది? అది భూమిలోంచి కదా. బంగారం భూమిలోంచి కదా. ఇవన్నీ చెప్పండి మళ్ళా భూమిలోకి వెళ్ళిపోయి. కానీ మనలో ఉండే జీవం, ఆత్మ, అది అన్నటికీ చెప్పండి అంతమయ్యేది కాదు. అది దేవుని యొద్దకి వెళ్ళాలి. ఆయన యొద్దకు వెళ్ళాలి కాబట్టి ఆయన మన యొద్దకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడండి? డిసెంబర్ 25 క్రిస్మస్ చేసుకున్నాం కదా. ఎందుకంటే మనము ఆయన యొద్దకు వెళ్ళడానికి ఏమైపోయామంటే దారి తప్పిపోయాం. మనల్ని ఎవరు సృష్టించారో, మనకు ఎవరు ప్రాణాన్ని ఇచ్చారో, జీవాన్ని ఇచ్చారో, అసలు ఒక మనిషిని భూమి మీద ఎందుకు దేవుడు తయారు చేశాడు, ఏం కోరుకుంటున్నాను మనిషి నుంచి, అదంతా మనిషి మర్చిపోయి ఈ లోకాన్ని చూసి, ఈ లోక అందాలను చూసి, ఈ లోక సంతోషాలను చూసి మనిషి ఏమైపోయాడండి? సృష్టికర్తని పక్కన పెట్టి ఇంకా చెప్పాలంటే సృష్టిని పూజించడం మొదలుపెట్టాడు. అది ఇంకా డేంజరు. పోనీ సృష్టికర్తని పక్కన పెట్టేసో మరి సృష్టిని పూజించడం ఏంటి? ఆ పూజించేది ఏదో ఆయన్నే పూజించవచ్చు కదా. నీకు జీవాన్ని, ఊపిరిని, ఆయుష్ని, నీకు సమస్తాన్ని ఇచ్చిన ఆ దేవుని పూజించుకోవచ్చు కదా. మనిషి చూసారా అంటే చాలా మిస్టేకులు చేసాం మనం. ఎన్ని మిస్టేకులు చేసామంటే అసలు మనం క్షమించబడడానికి మనకు ఎటువంటి అర్హత లేదండి, లేదు. ఎందుకంటే మనము అంత ఘోరంగా మనము దేవుణ్ణి బాధ పెట్టాం. కానీ
మనం నమ్ముకున్న దేవుని గొప్పతనం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఏంటంటే, మనం ఎంత బాధ పెట్టినా ఆయన బాధపడ్డాడు తప్ప మనల్ని ఏనాడు కూడా ఆయన బాధపరచలేదు. నీ నా పాపమును, నీ నా శాపమును ఆయన మీద ఎందుకు వేసుకున్నాడంటే, ఆయన యొక్క ఉద్దేశం మనం మర్చిపోయిన ఆయన మర్చిపోలేదు. ఎందుకని, నా బిడ్డలను ఎందుకు చేసుకున్నాను, ఇలా పాపం చేసి చెప్పండి శాపగ్రస్తులు అయిపోవడానికి నేను చేసుకోలేదు. వీళ్ళు మన పిల్లల్ని కంటాం, ఎందుకు కంటామండి? వాళ్ళ మంచి భవిష్యత్తు ఉండాలని కంటాం, కానీ వాళ్ళు పాడైపోవాలని ఎవరైనా కంటారా? చెప్పండి. ఏ తల్లి అయినా అనుకుంటాడు, ఏ తండ్రి అయినా అనుకుంటాడు. అలాగే మన పరమ తండ్రి, మనల్ని ఈ లోకంలో సృజించిన తండ్రి, ఆయన మహిమపరచాలి. మనం వీరు నాతో సదాకాలం ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన మనల్ని చేసుకున్నాడు. అందుకు మనం మర్చిపోయినా చెప్పండి. మీకు కూడా తెలుసా, మన బిడ్డలపై మనకు ఆ ప్రేమ ఎందుకు వస్తుంది? ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఎవరు నేర్పారు? ఎవరు చెప్పారు? అది బ్లడ్, అది దేవుడి నుంచి మనకు వచ్చింది. అది అర్థమవుతుందండి. ఇప్పుడు తల్లి గర్భంలో ఒక బిడ్డ ఎప్పుడు రూపం పెడతారు ఏ డాక్టర్లు చెప్పలేరు. ఏ దినాన్న తల్లి గర్భంలో ఒక బిడ్డ జన్మించడం ఎవరు చెప్పలేరు. పుట్టిన తర్వాత స్కానింగ్ చేసి వచ్చేసి ఎవరు చెప్పలేరు. అలా హార్ట్ ఎలా వస్తుంది, బ్లడ్ ఎలా వస్తుంది, నరాలు ఎలా వస్తుంది, బ్రెయిన్ ఎలా వస్తుంది, శరీరం ఎలా వస్తుంది, కళ్ళు ఎలా వస్తుంది, ఎవరు చెప్పలేరు. అది ఒక మిరకల్, అది దేవుని యొక్క కార్యం. అది అలాగే నీ బిడ్డపై నీకు ఉన్న బంధము, ఆ ప్రేమ, అవన్నీ ఎలా వస్తున్నాయంటే దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి. ఎక్కడో నేర్చుకున్నాయో నేర్పించేవి కాదండి అవి. మనిషి అన్నీ ఆలోచిస్తున్నాడు, కానీ దేవునికి సంబంధించిన విషయాలు ఆలోచించడానికి టైం ఉండలేదు. అందుకే మనిషి ఏమైపోతున్నాడంటే మనిషిగా బ్రతకడం మానేస్తున్నాడు. చూస్తున్నాం కదా మనమండి. మనుషులుగా బ్రతుకుతున్నారా? అందరిని అంటలేదు, కొంతమంది ఎంత క్రూరంగా ఉంటున్నారు, ఎంత భయంకరంగా ఉంటున్నారు. సొంత వాళ్ళు లేదు అండి, రక్త సంబంధం లేదు, బిడ్డలు లేరు, తల్లి లేదు. ఈరోజు తల్లి ప్రేమ ఎంతో గొప్పగా చెప్పు. తల్లులు ఈరోజు బిడ్డలను ఏం చేస్తున్నారు, తండ్రులు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇలా జరుగుతుందంటే కారణం ఒకటే, వారు దేవునికి దూరం అవుతున్నారు కాబట్టి వారి జీవితం ఎలా ఉంటుందో వారికి అర్థం కావట్లేదు. ఎప్పుడైతే మనం దేవునికి దూరం అవుతామో మనం ఏం చేస్తామో మనకు అర్థం కాదు. మంచి చెడులు వివేచించే అది కోల్పోతాం మనం. మన పితరులు దేవునికి దూరం అయ్యే కోల్పోయారు అది. అందుకు నేను ఏం చెప్తున్నానంటే, మన దేవుడు మన పట్ల ప్రతి దినం ప్రతి క్షణము ఆయన మనల్ని కలుగు చేసుకుని ఇంతవరకు తీసుకొచ్చాడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సత్యం. ఒప్పుకున్న వారి ద్వారా దేవుడు మహిమ పొందుతాడు, ఒప్పుకోకపోతే ఒప్పుకోమని దేవుడు చెప్తాడు. ఎందుకంటే మనం మరొక దేనిని బట్టి కూడా మన జీవం ముందుకు సాగట్లేదమ్మా. నేను బాగా తింటున్నాను, నాకు అన్నీ బాగున్నాయి, 4 అండి రాళ్ళు నా వెనకాల ఉన్నాయి, నాకు అన్నీ సక్రంగా ఉంది, మంచి ఆరోగ్యం ఉందంటే నీకు అన్నీ ఉన్నాయి అంటున్నావు. ఆ అన్నీ ఉండడానికి కారణం ఎవరు? ఎప్పుడైనా ఆలోచించావా? ఆ దేవుడు. నువ్వు ఏదైనా తీసుకో, నువ్వు చివరికి ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంటే బాగా నాకు మంచి భోజనం తింటున్నాను అంటే ఆ మంచి భోజనం ఎలా వచ్చింది? నాకు మంచి ఆరోగ్యం వచ్చిందండి, ఎలా వచ్చింది ఆ మంచి ఆరోగ్యం నీకు? మీకు తెలుసా, ఈరోజు చాలామందికి చాలా ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు. కుబేరులు, ప్రపంచ కుబేరులు ఈరోజు ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది. చివరి సరిపోదు, ఇంకా డైనింగ్ టేబుల్ అంత పొడుగుంటుంది. వారి టేబుల్ మీద వారు కోరుకున్నది లేకుండా ఉండదు, కానీ తినలేదు. చివరికి ఇంత మజ్జిగన్న తిని చెప్పండి లేచిపో, లేకపోతే ఒక యాపిల్ మొక్క ఏమి లేదు వాళ్ళకి. అన్నీ ఉన్నాయి తినడానికి, చెప్పండి ఆరోగ్యం. అర్థమవుతుంది నా మాటలో? ఇవన్నీ మనం అర్థం చేసుకుని మనం దేవునికి ఎంత విలువిస్తామో నీ దేవుడు నిన్ను అంత అలాగా కాపాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అంట దేవుని కొనులంట మన మీద ఉన్నాయంట. ఎవరి కొనులు ఉన్నాయండి? నువ్వు నేను మంచోడుమో చెడ్డోళ్ళమో ఎలా ఉన్నా మనుషులు మనల్ని ఏలెత్తి చూపించవచ్చు, నిందించవచ్చు. మంచుకుంటే మంచోడు అంటారు, చెడ్డకుంటే మనుషులు అంటే వాళ్ళ అవసరతలు బట్టి వారికి అనుకూలత బట్టి ఉంటారు. కానీ నీ దేవుడు నువ్వు ఎలా ఉన్నా నేను ప్రేమిస్తాడు. ఆయన ఆ ప్రేమను మనం దూరం చేసుకొచ్చా? సంవత్సరాది మొదలు సంవత్సరాంత వరకు నేను చూస్తానండి. ఎవరు చూస్తారు చెప్పండి? నేను అలాగా తేడా వచ్చిందంటే చెప్పండి ఏం చేస్తారు? ఇప్పుడు 10 మంచి పనులు చేసావండి, ఒక తప్పు చేసావు అనుకున్నా అదే చూస్తారు మనుషులు. కానీ నువ్వు 10 తప్పులు చేసి ఒక మంచి పని చేస్తే, ఒక మంచి పని చేస్తే ఆ 10 తప్పులు కూడా దేవుడు చూడు. ఒక మంచి పని చేసింది నా బిడ్డ అనుకుంటారు.
ఏయ్ 10 తప్పులు చేశాడు, చేసింది కదా ఒక మంచి పని, మారతుంది అనుకుంటారు. కానీ మనుషులు 10 మేలు చేశాడు కదండి, ఏదో చిన్న పొరపాటు అయితే లేదు, పొరపాటునే చూస్తాడు. నేనేం చెప్తానంటే, నీ దేవుని కనులు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కనులు మన మీద ఉన్నాయంట. నేను ఇంకా చెప్తున్నాను, మన మీద ఆయన కనులు ఉండబట్టే చెప్పండి ఇంతవరకు నెట్టుకుంటూ వచ్చాం. మనం అంటాం కదా, ఏదో నెట్టుకుంటూ వచ్చానండి పిల్లల్ని, సంసారం, అదే. నువ్వేమి నెట్టుకుంటూ రాలేదు. చెప్పండి, దేవుడే నేనేం చేశాడు చెప్పండి. నువ్వు నిజంగా దేవునికి నీ మనస్సు, నీ జీవితము దేవుడు చెప్పినట్టు నువ్వు బ్రతికితే అంత నెట్టుకునే అంత పని నీకు ఉండదు. నేను చెప్తాను, మనం ఇవ్వకపోయినా అలా నెట్టుకునేటట్టు దేవుడు చేశాడు. నువ్వు నిజంగా ఈ సంవత్సరం నువ్వు ఇంకా దేవుని కొరకు ఒక పరిపూర్ణమైన మనసును ఇంకేమన్నా వదులుకోవాలా, ఏమన్నా నేర్చుకోవాలా, నేర్చుకో. ఇరుగు పొరుగు వాళ్ళు చూడకో. ఇప్పుడు మన ఈ గ్రామంలో ఉన్నారు కొన్ని వందల మంది ఉండొచ్చు అండి, మనకు ఆలోచన మనకెందుకు? రేపొద్దున దేవుని రాకడ వచ్చినప్పుడు ఎవరు సిద్ధంగా ఉంటే దేవుడు వారిని తీసుకుంటాడు. అరే నేను వాళ్ళని చూసాను వీళ్ళని చూసానంటే వాళ్ళ నీళ్ళని బట్టి మనం వెళ్ళాం కదా. ఎవరినో చూడుకో, నువ్వు దేవుని మందిరానికి రా, వాక్యం విను, వాక్యం నేర్చుకో. అవసరమైతే నీవే ఇంకొకరికి మాదిరికరంగా ఉండు. మనకి దేవుడు ఎందుకు మన జీవితంలో దినదినము మనల్ని ఎంత కాపాడుతున్నారు తెలుసా? ఒక పాయింట్, మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలి. 2, మన ద్వారా చెప్పండి కొంతమంది అయినా మారాలి. ఈ 2 జరగాలి. నువ్వు వెళ్ళాలి, నీతో పాటు చెప్పండి కొంతమంది. అది నీ ఫ్యామిలీ కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ భార్య, నువ్వు ఎవరైనా మేబీ కావచ్చు. ఎందుకంటే మన కుటుంబంలో అందరూ రక్షించబడిన వారు ఉండరు, అందరూ ప్రార్థన పరులు ఉండరు, అందరూ ఆత్మీయులు ఉండరు. దేవుడు ఎవరినో ఒకరు ఎన్నుకుంటాడు, వారి ద్వారా చెప్పండి వాళ్ళు మారాలనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మన ద్వారా ఇంకొకరు ఎప్పుడు మారుతున్నారో అప్పుడే మనం మంచి ఆత్మీయ నడిపింపులో ఉన్నట్టు. నీ ద్వారా ఎవరు మారట్లేదు, పైపెచ్చి నిన్ను చూసి ప్రార్థనకి వెళ్తారు కానివ్వండి, ఎలా బైబిల్ పట్టుకుంటారు కానివ్వండి, ఏమీ చెప్పండి. ఇంకా చెప్పనా, ఇంకా ప్రమాదం ఇది. అంటే నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఇంకొకరిని రాకోకుండా ఆపేస్తున్నావు. నువ్వు ఎందుకని? నీ క్రియల వల్ల. అంటే నువ్వు దీవించబడట్లేదు, నీ ద్వారా ఇంకొకరు కూడా దీవించబడట్లేదు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి తెలుసండి? మనం దీవించబడాలి ఫస్ట్, మన ద్వారా ఇంకొకరు దీవించబడాలి. ఇవన్నీ మన జీవితంలో చూడాలనే సంవత్సరాలు గతించిపోతున్న దేవుడు మనల్ని సజీవంగా ఇక్కడ నిలబెట్టాడు. కరోనా వచ్చింది కదండి, అది ప్రపంచంలో ఎప్పుడూ మర్చిపోలేం. ఈ ప్రపంచ హిస్టరీ ఉన్నంత వరకు కరోనాని ఎవ్వడూ మర్చిపోలేడు. అంత భయంకరమైన డిసీజ్ అది, వైరస్. ఎవ్వరూ మర్చిపోలేరు. అమెరికాను అవ్వండి, అమెరికాకు మించిన దేశాలు అవ్వండి, యూరోప్ దేశాలు కావండి, అరబీ కంట్రీలు కావండి, కుబేర్లు కావండి, కోటీశ్వర్లు కావండి, ప్రతి ఒక్కరిని అది ఏం చేసింది చెప్పండి? టచ్ చేసింది. ప్రతి ఒక్కరిని అది మృంగేసింది. అప్పుడు అర్థమైంది, మరణము ఎవరిని మరణానికి ముందు ఎవరో నిలవలేరు, మరణాన్ని ఎవరో ఆపలేరు. ఆపారా కరోనాని? ఎవరన్నా ఆపగలిగారా? ఎంత చోటునున్నా ఆపగలిగారా? నేనేం చెప్తానంటే, కొంతమంది కరోనాలో వారికున్న వేల కోట్లు, లక్షల కోట్లు కూడా ఖర్చు పెట్టి బ్రతకాలనుకున్నారు, బ్రతకలేదు. తెలుసా మీకు? కొంతమంది కరోనా వస్తే పెద్ద పెద్ద వారికి వాళ్ళకున్న డబ్బు అంతా హాస్పిటల్లో పెడితే రక్షించలేకపోతే డాక్టర్లు ఏమన్నారు, మేము దేవుళ్ళమా? వాళ్ళు డబ్బు పెడితే ఏం చేస్తారండి? వాళ్ళు డబ్బు ప్రాణాన్ని కాపాడుతుందా? మేమేం చేయలేం. కానీ మనం ఏమో డబ్బులు పెట్టామా? ఏం ఖర్చు చేసామా? ఆక్సిజన్ కొనుక్కున్నా తెలిసింది. నేనేమంటున్నానంటే, ఇది కాయ దేవుని కార్యాలు ఇవి కావండి. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని కాపాడనుకుంటాడు. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులతో నువ్వు ఉన్నప్పుడు కాపాడుకోనా నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు. అయితే ఒక వాక్యాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే అరగంట చెప్పమన్నారు పాస్టర్ గారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43:18 సారి చదువుదామండి. మునుపుడు వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును,
మీరు దానిని ఆలోచింపరా. ఆగండి. మునుపుటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. ఏమో మరి మునుపు ఎవరి కాళ్ళు పరీక్షించుకుంటే కానీ చెప్పండి చెప్పలేరు. కొన్ని చెప్పుకుని ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. మునుపుటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి అన్నాడంటే దేవుడు ఆ మాటలో చాలా చెప్పండి ఒక పరమార్థం ఉంది. ఎందుకంటే చాలామంది జ్ఞాపకం చేసుకోవాల్సిన వాటిని జ్ఞాపకం చేసుకోరు, చేసుకోకూడని వాటిని చేసుకుంటారు. కుమిలిపోతారు, వాళ్ళు నీరసిల్లిపోతారు. అంతే కదమ్మా. నువ్వు ఏదైనా ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నావంటే నీకు ధైర్యం రావాలి, ఒక ఓదార్పు రావాలి. అంతే కదండి. నీకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి. నిన్ను ఇంకా దిగదార్చే వాటిని ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు? ముందుకెళ్ళలేవు. దేవుడు ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు వేటిని జ్ఞాపకం చేసుకోలో కూడా నీకు తెలియాలా. మునుపుడు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. అయితే అక్కడికి వెళ్దాం. దానికంటే ముందు కింద ఏమంటున్నాడైనా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. గుర్తుపెట్టుకోండి, దేనిని ఆలోచించాలో దేనిని ఆలోచించకూడదో ఈ 2026 సంవత్సరంలో ఈ మొదటి దినాన మనకు క్లారిటీగా ఉండాలి. మనం అర్థమవుతుందమ్మా? అంటే నీ ఆలోచనే నీ జీవితానికి ఒక మెట్టు అవుతుంది ఇప్పుడు ఇక్కడ. అంతే కదండి. ఒక ఆలోచనే కదా, ఒక ఐడియా. ఆ ఐడియా మార్చదేమో కానీ చెప్పండి, ఈ దేవుని ఐడియా మార్చుతుంది మనల్ని. అంటే దేవుడు నీకు ఇచ్చే ఆలోచన తలంపు కనుక నీ హృదయంలో ఉంటే ప్రతి విషయంలో నువ్వు ఎలా ఉండాలో, ప్రతి నిర్ణయాన్ని, ప్రతి సందర్భంలో ఆ సమయోచితాన్ని నువ్వు అంటే చక్కగా నువ్వు ఫాలో అవుతావు. దేవుడు నీలో నుంచి ఆ మంచి తలంపులు నీకు ఇచ్చినప్పుడు, దేవుడు ఆ ఆలోచన నీకు ఇస్తున్నప్పుడు ప్రతి సందర్భానికి అనుకూలంగా నువ్వు ప్రవర్తిస్తావు. ఎక్కడ తడబడవు, ఏ ఉద్రేకాలకు వెళ్ళవు, ఏ కోపతాపాలకు వెళ్ళవు, ఏ మనస్పర్ధలకు వెళ్ళవు. ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో నీకు అర్థమవుతుంది. ఎవరిని ఎలాగ ప్రేమించాలో, ఎవరిని ఎలా గౌరవించాలో. ఒక ఆలోచన గనక చెడిగిపోతే మనిషే చెడిపోయినట్టండి. తెలుసా మీకు? మన ఆలోచన బాగోపోతే మనిషి ఎంత అందంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా ఆ మనిషి చెడిపోయినట్టే. ఎందుకంటే ఆలోచన ఒక మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది. నీ ఆలోచన బాగుంటే నీకు ఆరోగ్యం ఉంటుంది. నేను చెప్తున్నాను, మన ఆలోచన బాగోలేదంకంటే అదే పెద్ద వ్యాధి. మనం ఏమి ఆలోచించాలి, వేటిని ఆలోచిస్తే మన జీవితంలో పైకి వస్తాం, వేటిని ఆలోచిస్తే మన జీవితంలో ఆనందంగా ఉంటాం, వేటిని ఆలోచిస్తే మన కుటుంబాల్లో ఒక నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. దేవుడు తెలియజేస్తున్నాడు. గతించిపోయి వ్యర్థమైన వాటిని మనం గుర్తు చేసుకోవడం వీరలేదు. దేవుడు ఒక నూతన క్రియ మన జీవితంలో చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మన ఆలోచన చాలా మంచిగా ఉండాలి. నీ ఆలోచన బాగోలేదనుకోండి, ఒక నూతన క్రియ ఎలా చేస్తాడు మన జీవితంలో దేవుడు చెప్పండి? దేవుడు మన జీవితంలో ఒక నూతన క్రియ, ఆ క్రియేటర్ నాకు తెలియదు. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో, ఎవరు ఏ అడుగుతున్నారో, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు. నా జీవితంలో నాకు ఏది కావాలో ఆ క్రియ నాకు చేస్తాడు, మీకు ఏది కావాలో ఆ క్రియ మీకు చేస్తాడు. ఒక నూతన క్రియ చేస్తాడంట దేవుడు. అయితే అది ఇప్పుడే చెప్పండి మొలుస్తుందంట. దాన్ని మీరు ఆలోచించరా? ఇప్పుడే అది మొలుస్తుందంట. దాని అర్థం గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఈరోజు మనము అండి దేవుని కొరకు ఒక నూతన క్రియగా మనము దేవునిలో మొలుస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఫలం రాదా? ఒక నూతన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే మొలుచును. అంటే ఈ సంవత్సర ప్రారంభంలో నువ్వు సరైన రీతిలో, సరైన ఆలోచనతో, సరైన విధానంలో నువ్వు ప్రారంభిస్తే అర్థమవుతుందండి, ఆయన కనులు, ఆయన మనస్సు నీ మీద ఉంటుంది. నువ్వు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందువు. మొదటి కీర్తనలో మనం చదివాం కదండి. ఎలా ఉంటుందంట ఆ చెట్టు? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందండి. నేను అంటున్నాను, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే అది ఎక్కడ ఉండాలి? అక్కడే చెప్పాడు కదా, నీటి ఓరన. ఆ నీరేంటి?
ఆ నీరు వాక్యం, ఆ దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత. అంటే నీ జీవితంలో, నా జీవితంలో ఫలించాలంటే అది ఏ ఫలింపైనా అది ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ఏదైనా నువ్వు ఫలించాలంటే నువ్వు మనుషులను నమ్మకో, నీకున్న టాలెంట్ని నమ్మకో, నీకున్న చదువుని నమ్మకో, నువ్వు ఎవరెవరిని నమ్మకో, ఎవరెవరిని నువ్వు ఆశ్రయించుకో. దేవుని వాక్యం ఉంది కదా, నరులను ఆశ్రయించుకంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు అని ఎవరన్నారు తెలుసమ్మా? ఎవరన్నారమ్మా ఆ మాట? ఎవరన్నారు కూడా? ఒక రాజు అన్నాడు. దావీదు రాజు గారు అన్నారు. ఒక రాజే అనుకున్నాడు. ఒక రాజులను ఆశ్రయించొద్దు, నన్ను ఆశ్రయించొద్దు, నేను ఇంకొకరిని ఆశ్రయించొద్దు, మనుషులను ఆశ్రయించొద్దు. నేను నేర్చుకున్న, నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నేను రాజునే, నేను ఏదైనా అయిపోతుంది. కానీ నేను ఎప్పుడు అలా అనుకోలేదు. నా దేవుడు ఉన్నాడు ఆయన చెప్పుకునేవాడిని. నేను దినానికి 7 మార్లు నేను ఆరాధించేవాడిని, 3 మార్లు ప్రార్థన చేసేవాడిని, నా దేవుడితో చెప్పుకునేవాడిని. ఒక రాజు తనకేం కావాలి అదని దేవుడిని అడిగేవాడంట. ఒక రాజు తన ఆలోచన అంతటి దేవుని దగ్గర పెట్టేవాడంట. ఎంతోమంది శత్రువులు, ఎంతోమంది అంటే ఆ రాజుగారు ఎంతోమందికి సహాయం చేస్తే, సహాయం చేసిన వాళ్ళు రాజుగారిని చంపడానికి తరుమారు, ఉపకారానికి అపకారం చేశారు. వాటిని గుర్తు చేసుకోలేదైనా. మునుపటి వాటిని గుర్తు చేసుకోవద్దంటే అదే అన్నాడు. నేను ఎవరైనా బాధ పెట్టారా? గుర్తు చేసుకోకు. నువ్వెవరి వాళ్ళు ఇబ్బంది పడ్డావు? గుర్తు చేసుకోకు. నువ్వు ఏ విషయంలో చింది గుర్తు చేసుకోకు. ఎందుకు గుర్తు చేసుకున్న కొలిదే నువ్వేమైపోతావు తెలుసా? ఇంకా డిస్టర్బ్ అయిపోతావు. ప్రార్థనలు ఎదగలేవు, ఆత్మలో ఎదగలేవు, నీ గురించి నువ్వు చక్కగా ఆలోచించలేవు, నీ బిడ్డల్ని అంటే నీ కుటుంబాన్ని చక్కగా నువ్వు కట్టుకోలేవు. నీ మైండ్ అంతా ఏమైపోతుంది అంటే దాంతోనే చెప్పండి, నువ్వు పని చేసుకుంటావు తప్ప ఈ మైండ్ వాటి గురించి ఆలోచిస్తుంది. రాజుగారు ఆలోచించలేదంట. ఎవరు బాధ పెట్టినా, ఎవరు తన స్నేహితులే హేతువు లేని నిందలేసేసేవారంట ఆయన మీద. హేతువు లేని అంటే ఏముండదో వేసేస్తారంతే నిందలు. కొంతమంది మనం మంచి చేసిన చెప్పండి చెడే ఎదురవుతుంది. అట్లా నేను జ్ఞాపం చేసుకుంటాను. దేవుడు అదే చెప్తున్నాడు. ఎలాగండి బాబు మీరు భలే చెప్తారు, ఎలా అవుతుంది అంటే అంటున్నాడు దేవుడు, నీకు నూతన క్రియ కావాలా? జ్ఞాపకం చేసుకో. అదొకటి. ఇంకెలాగంటే ఆ దేవుడు నీ జీవితంలో కార్యం చేసినప్పుడే నీకు అర్థమవుతుంది. నీకు నూతన క్రియ కావాలా? నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకోకు, నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను చూడు, నా వాక్యాన్ని చూడు. నిన్ను దీవించింది ఎవరు? నీకు జీవాన్ని ఇచ్చింది ఎవరు? మరో సంవత్సరం ఇచ్చింది ఎవరు? ఈ సంవత్సరం అంతా కాపాడేది ఎవరు? నేను కదా. మరి ఎవరో జోలు నీకెందుకు? వాళ్ళు ఏదో అన్నారంటే వాళ్ళు లేదన్నంటే అయిపోతుందా అంటే? ఎంతోమంది ఎన్నో అంటారు. వాళ్ళు అన్నాన్ని అయిపోతే ఈరోజు మనం ఇక్కడ ఉంటామా చెప్పండి? ఉండం. మన దేవుడు గొప్ప దేవుడు. నువ్వు దేవుని సన్నిధిలో దేవుడిని నమ్ముకుని ఉంటే అండి ఆయన దూతలు ఎప్పుడు కూడా నీకు కావలగా ఉంచుతాడు. ఆయన నన్ను ముట్టువాడు, ఇశ్రాయేలు ముట్టువాడు నాకు కనుగుడ్డును ముట్టినట్టు అన్నాడు. ఎంత మాట అండి అది! నాకు చాలా ఇష్టం మాట. ఇశ్రాయేలు అంటే ముట్టువాడంట, దేవుడు కనుగుడ్డును ముట్టినాడంట. దేవుడు కనుని ఎవడన్నా ముట్టగలుగుతాడా అంటే? అది ఆ భాషతో దేవుడు మాట్లాడాడు. మన కంట్లో చిన్న నలకు కూడా పట్టుకోకుండా ఈ రెప్పలు ఎలాగా మనం కాపాడితే తెలుసండి. ఈ రెప్పలేదో మనకేదో దీని వాల్యూ తెలియదు కానీ మన బాడీలో ప్రతిది కూడా వాల్యూయే. ఇశ్రాయేలు ముట్టుకున్నాక ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు ఎవరో తెలుసా? మార్పు చెందినవాడు. ఒకప్పుడు యాకోబే మోసగాడే, మార్పు చెందాడు, పెనుగులాడాడు, ప్రార్థన చేశాడు, దైవిక ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఒకప్పుడు ఎంతో విస్తారమైన ఆస్తి ఉంది కానీ వాటన్నిటిని మర్చిపోయాడు. లేదండి, ఎబ్బేకు రేవి దగ్గర యాకోబు గారు ఒక రాత్రంతా ప్రార్థన చేస్తారు. అయ్యా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. ఏమి లేదని ఆశీర్వదించాలి యాకోబుని? చెప్పండి మీరు. ఏమి లేదు, విస్తారమైన ఆస్తి సంపాదించుకొని వస్తున్నాడు ఆ మామ దగ్గర 14 నుంచి. మరి ఇక్కడేంటి నన్ను ఆశీర్వదించి అంటున్నాడు? అతనికి అర్థమైంది, ఈ ఆస్తి పాస్తులు ఈ కాదయ్యా నా జీవితానికి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానం ఇచ్చేది. నేను మారాలి, నా బ్రతుకు మారాలి, నా జీవితం మారాలి. నేను మారితే చెప్పండి సంతోషం వస్తుంది. నాకు ఆశీర్వాదం కాదు, నువ్వు నన్ను దీవించు. యాకోబునైనా నన్ను ఇశ్రాయేలుగా మార్చు, ఆత్మీయంగా దీవించు నన్ను. ఇంతవరకు నేను నిలుచున్నానంటే, సజీవంగా ఉన్నానంటే నీవే దానికి కారణం. నా జీవము నీలో ఉంది, నా జీవం నీ చేతుల్లో ఉంది, నా బ్రతుకు దినములన్నీ నువ్వు లెక్కిస్తున్నావు, నా ఊపిరి నీ చేతుల్లో ఉంది. ప్రభువా నేను జీవించడానికి కారణం నువ్వు కాబట్టి ఇవి కాదు, ఇవి నాకు సంతోషాన్ని, నెమ్మదిని ఇవ్వవు. అలా అనుకునే 20 సంవత్సరాలు నేను ఎక్కడో ఉండిపోయాను ప్రభువా. 20 సంవత్సరాల ప్రార్థన లేదు ఆయనకి, సన్నిధి లేదు ఆయనకి.
ఆ సంపాదన మీద పడిపోయాడు. ఎవరినో ప్రేమించాడు, వాళ్ళ కొరకు 7 సంవత్సరాలు, వీళ్ళ కొరకు 7 సంవత్సరాలు, అలాగే ఒక 20 సంవత్సరాలు చేశాడు. చివరికి ఇక్కడికి వచ్చినప్పటికి అర్థమైంది ఇదంతా చెప్పండి వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అంటే నేను సంపాదించొద్దు అది ఉండదు అంటలేదు. నీ మనసు దాని మీద ఉండకూడదు. నీ మనసు, నీ ఆలోచన ఎప్పుడు కూడా నీ సృష్టికర్త అయినా దేవుని మీద ఉండాలి. అయ్యా నాకు ఎన్ని ఉన్నా ఈరోజు నేను జీవంతో ఉన్నానంటే ఆయన మంచి బిల్డింగ్లో, మంచి ప్యాలెస్లో నువ్వు చక్కగా ఉంటే జీవంతో ఉంటావా? నేనేం చెప్తున్నానంటే నన్ను దీవించు ప్రభువా అన్నాడు అక్కడ. ఏ దీవెనది? ఎస్, మనం ఆత్మీయంగా దీవించబడాలి. మనం ఎక్కువగా శారీరకంగా దీవించబడాలని కోరుకోవడం తప్పని నేను అనట్లేదు, కానీ ముందు ఆత్మీయంగా దీవించబడదాం. శారీరకంగా దీవించబడిన లోకల్ ఎంతమంది ఉన్నారో మరి వాళ్ళని చూడండి, మీరు ఏమైపోతారు? వాళ్ళకి ఏం కొదువులేదు. శారీరకంగా చాలామంది ఉన్నతమైన స్థానంలో ఉన్నారు లోకంలో. నేను అంటున్నాను వారి చివరి గడియలు ఏంటి మరి అంటే, మొదట ఏం కావాలో మనకి? మనం ఆత్మీయంగా దీవించబడాలి, ప్రభు రక్తంలో కడగబడాలి, మన కొరకు దిగి వచ్చిన దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఆయనే సత్యవంతుడు, యథార్థవంతుడు, పాపము లేనివాడు, మన పాపముల కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన ఒక జాతికి, ఒక కులానికి దేవుడు కాదు. మనుషులు పెట్టేసుకున్నారు అలాగా. మనుషులు ఏమైపోయారో తెలిసింది. మనిషికున్న అతి ఘోరమైన ఆ స్థితి ఏంటి తెలిసింది? మనుషుడు ఏం చేశాడో తెలిసింది? తనకు అనుకూలమైన దైవాలను సృష్టించేసుకున్నాడు. తెలిసే విషయం మీకు? నేను ఇలా ఉండాలంటే ఈ దేవుడు నాకు సెట్ అవ్వడు, ఈ దేవుడు సెట్ అవుతాడని సృష్టించేసుకున్నారు అంతే వాళ్ళు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు బ్రతకాలంటే ఎవరి వాళ్ళు అవ్వదు. అందుకే నచ్చినోళ్ళని సృజించుకున్నారు. నా కులానికి ఇది, నా మతానికి ఇది, నా గ్రామానికి ఇది. నేనేం చెప్తున్నానంటే సృష్టికర్త ఒక్కడే ఉంటాడు. ఎవరిని మనం ఏం తక్కువ చేయటం, ఒక్కడే ఉంటాడు. ఆయన పరిశుద్ధుడై ఉంటాడు. సర్వలోకానికి ఆయనే దేవుడై ఉంటాడు. ఆయన ఒక రాష్ట్రానికి, పోయినసారి చెప్పాను మీకు, రాష్ట్రానికి, ఒక దేశానికి అలా ఏముండడు ఆయన. మనం నమ్ముకున్న దేవుడు మన జీవానికి ఆధారమే ఉన్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ మీ జీవితంలో నేను చేయబోతున్నాను. నూతన సంవత్సరం కావాలా, నూతన క్రియ కావాలా? మీకు చెప్పండి అంటే. నూతన సంవత్సరం కావాలి. ఈరోజు లోకంలో వాళ్ళకి నూతన క్రియ ఎక్కర్లేదు, నూతన సంవత్సరం కావాలి వాళ్ళకి. బిర్యానీ పొట్లాలు అంటే త్రాగుళ్ళు, అవి సికాలు, సినిమాలు అవి కావాలి వాళ్ళకి. అదే ఎంజాయ్, అదే ఆనందం. రోడ్లంటే తిరగడాలు, ఫ్లెక్సీలు కట్టడాలు, అది ఇది మనకు అది కావాల్సింది. మనకు నూతన క్రియ జరగాల, మన బ్రతుకు మారాల, మన జీవితం మారాలా, మన గమ్యం ఏంటో తెలియాలా. ఏంటి మన జీవితం ముగింపు? 2026 వచ్చింది, 27 వస్తుంది, 28 వస్తుంది, 29 వస్తుంది. ఈలోగా మన వయసు అయిపోతుంది, మనం వెళ్ళిపోతాం, మన పిల్లలు వస్తారు. ఏంటి ఈ ప్రక్రియ? ఏంటి? ఏం జరుగుతుంది? ఒక మనిషి భూమి మీద పుట్టిన మొదలుకొని మరణించే వరకు ఈ మధ్యకాలంలో ఏం జరగబోతుంది? ఏం జరగడానికి మనిషి పుడుతున్నాడు? ఏం జరగడానికి మనిషి చనిపోతున్నాడు? ఏం జరగడానికి ఈ మధ్యలో దేవుడు మనిషిని కాపాడుతున్నాడు? ఇవన్నీ మనిషి ఆలోచించుకుంటేనే జీవిత పరమార్థం అర్థమవుతుంది. ఏమీ లేదండి, ఈ లోకంలో ఏదో వచ్చానండి వెళ్ళిపోతుందంటే ఎలా అవుతుందండి? అవదు. మనకు నూతన సంవత్సరం కాదు, నూతన క్రియలు కావాలి. చేస్తాడమ్మా, నేను నిజం చెప్తాను. మన కన్నీరుని తుడిచే ప్రభు ఆయన తెలుసా. కొన్నిసార్లు బైబిల్ చెప్తుంది, మనకంటే ఎక్కువ మన కొరకైనా చెప్పండి కన్నీరు కరుస్తాడు. ఇవన్నీ తెలియాలని మనిషిగా వచ్చాడు ఆయన. దేవుడు మనిషిగా ఎందుకు వచ్చాడో తెలిసింది. నీవు ఎలా బాధపడతావు అలా బాధపడ్డాడు ఆయన. నీవు ఎలా ఎక్స్ప్రెషన్ నీకు ఉంటాయో ఆయన్ని పడ్డాడు ఆయన. చెప్పడానికి వచ్చాడు ఆయన. ఆయన పరలోకం ముందుండి చిటికేస్తే అయిపోవా అంటే, ఒక సీఎంఏ ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే అయిపోతుంది రాష్ట్రం అంతా. సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభులు ఆయన అంటే అయిపోదా? అలా చేయడు ఆయన. మనం అంటే ఆయనకి అంత ఇష్టం. మన కొరకు వచ్చాడు ఆయన. వచ్చి మన మధ్య ఉన్నాడు, మనతో తిరిగాడు. ఇంకా చెప్పాలంటే చూపులో, తలంపులో, ఆలోచనలు, నడవడికల్లో, క్యారెక్టర్లో మచ్చ డాగులు లేకుండా బ్రతికి దేవుడు అంటే ఎలా ఉంటాడని చూపించాడు ఆయన. ఎలా ఉంటాడని చూపించాడు ఆయన. మళ్ళా సవాల్ వేశాడు, మీలో ఎవడైనా నాలో పాపం ఉంటే చూపించండి అన్నాడు ఆయన. నాకు ఎందుకంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు నాకు పిచ్చి ప్రేమ ఏంటి తెలిసింది. మనం ఎవరిని అంటలేదు, దేవుడిగా ఏ కోణంలో చూసినా ఆయన అరుపుడే. ఏ కోణంలో చూడు, ఒక వస్తువు, ఈ వస్తువు తయారు చేసినప్పుడు దీన్ని టెస్ట్ చేస్తారు. ఎన్ని టెస్టులు చేసి ఇది ఏంటి ఓకేనా, ఇది ఎలాగా మనిషికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇదే వైరస్ ఏమైనా అవుతుంది,
ఒక వస్తువు ఏదో తయారు చేయడం ఎన్ని టెస్టులు చేసి దాన్ని ఓకే చేస్తారో, కానీ దేవుని విషయంలో ఏ టెస్టులు ఉండవు. నిజమేనా ఈయనకి ఆ క్యారెక్టర్, ఆ నడిపింపు, ఆ పరిశుద్ధత, ఇలా దైవత్వం ఈయనలో అది ఇది ఉందా, అట్లా దేవుడిగా ఉండడానికి ఆ డెఫినేషన్స్ ఏంటి? అంతే కదండి. ఒక ఉద్యోగం మనం కొట్టాలంటే అంటే ఎన్ని ఉంటాయండి. ఇప్పుడు ఒక ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి కదా ఇంటర్వ్యూలు. ఎంతమంది కూర్చుని ఎన్ని తలకేస్తే కాలు ఎన్ని అడుగుతారండి ఒక ఉద్యోగానికే. కానీ దేవుని విషయంలో ఎప్పుడైనా ఆలోచించావు నువ్వు? నా బ్రతుకు ఎవరి దగ్గరికి వెళ్తే మారుతుంది? నా పాపం ఎవరి దగ్గరికి వెళ్తే పోతుంది? నా చెడు మాటలు ఎవరి దగ్గరికి వెళ్తే పోతుంది? నా చెడు చూపులు ఎవరి దగ్గరికి వెళ్తే పోతుంది? అలా ఎవరు చెప్పారు? అలా ఎవరు చేయగలరు? నేను పరిశుద్ధంగా ఎక్కడికి వెళ్తే బ్రతకగలను? చెప్పండి. ఈ భూమి మీద నేను ఫ్రాంక్గా బైబిల్ పక్కనట్టుగా చెప్పు, పక్కనట్టండి దాన్ని కొంచెం అలాగా ఆలోచనలు పక్కన పెట్టి మీరు చెప్పండి, ఇలాగ ఎవరు చెప్పారు మీకు? ఏ బోధలు చెప్పండి ప్రపంచంలో? చెప్పలేదా? ఏ బోధ చెప్పలేదు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, పాపము చేయకు, పరిశుద్ధంగా బ్రతుకు, నీ తలంపుల్లో నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, ఎవరికి కీడు చేయకు, ఎవరికి హాని చేయకు, శత్రువును ప్రేమించు. ఎవరు చెప్పారండి? పోని చెప్పాడు ఈజీయే, చేసి ఎవరు చెప్పారు? చేశాడు నా ప్రభు. చేయలేదండి. దైవము ఇళ్ళలోకి వచ్చి శరీరధారు వచ్చి ఎందుకు పనికిరాని ఆయన ముందు నిలబడ్డాను కూడా కొరకాని వారు కూడా ఆయన ముందు నిలబడి మాట్లాడుతుంటే పడ్డాడు ఆయన. ఆయన మాట్లాడితే ఎవరో ఆయన ముందు నిలబడలేదు. సృష్టి నిలబడలేదు, సముద్రాలే ఎదుటి నిలబడలేకపోయినాయి, చీలిపోయినాయి, ఎరుకోగోళ్ళు కూలిపోయినాయి. ఆయన సెలవిస్తే ఆయన ఆ ఊపిరి ధ్వనికి సముద్రాలు చీలిపోయినాయి. మనిషి ఆయన ఎదుటి నిలబడి ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఆయన ప్రేమించలేదా? వ్యభిచారులు ప్రేమించలేదా అండి? విస్తారమైన పాపం చేసిన స్త్రీ వచ్చి కాలు కడుగుతుంటే, తల మీద ఆ ఆ అత్తర పూసి కాలు కడుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, మనుషులు అలాగ ఉంటారు. చెప్పాను కదా ఇందాక. ఈ చూసావా, ఈయన బోధకుడు పరిశుద్ధుడు, ఎటువంటి ఆవిడ చేయని ముట్టుకుందా? రైటే, ఆవిడ మంచి ఆవిడ కాదు, కానీ ఇదివరకు ఆవిడ కాదు, నూతన క్రియ జరిగింది ఆమెలో. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఏం చేస్తున్నావయ్యా? ఇదిగో ఆవిడ నిజమే వ్యభిచారే, పాపాత్మురాలే, చాలా తప్పులు చేసిన ఆవిడే. మీరు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలే, మంచి అంటే పీఠ మీద కూర్చుకున్నవారే, కానీ మీకు అర్థం కావట్లేదు. మీ హృదయంలో ఏముంది? పాపం ఉంది. ఇప్పుడు ఆమె హృదయంలో చెప్పండి నూతన క్రియ జరిగింది. మీరు మంచి బట్టలు వేసుకున్నారు, మంచి స్థానంలో ఉన్నారు, కానీ ఏంటి ప్రయోజనం? మీ అంతరంగం మారలేదు. కానీ ఈమె అంతరంగం ఒకప్పుడు బాగోలేదు, కానీ ఇప్పుడు ఏమైంది? మార్చబడింది. ఆమె పశ్చాత్తాపడుతూ నా కాళ్ళు కడుగుతుంది. ఇప్పుడు ఈమె పాపి కాదు, ఈవిడెవరో పరిశుద్ధురాలు, దేవుడు సర్టిఫికెట్. అది కదా నూతన క్రియ అంటే? చెప్పండి, ఎవరు మారుస్తారు అలాగా? అమ్మా నీకేమి ఇల్లు కావాలా, కారు కావాలా, ఏం కావాలి నీకు అని ఎవరన్నా ఇచ్చేస్తారు. నీ బ్రతుకు మారదు. ఎవరు మారుస్తారండి? ఆమె బ్రతుకుని పరిశుద్ధంగా ఎవరు మారుస్తారు? దేవుడు. బహుశా నేను అంటున్నాను, ఇదే నూతన క్రియ మన జీవితంలో జరిగించబోతున్నాడేమో, మన కుటుంబాల్లో జరిగించబోతున్నాడేమో. నీకు ఈ భౌతిక సంబంధమైనవి వచ్చేస్తాయి. దేవుడేమన్నా అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా నీకు ఇస్తాను. వీటిని గురించి మీరు లక్ష్య పెట్టదు. ఒక నూతన క్రియ అంటే ఏంటంటే మనం మారాలి, మన కుటుంబాలు మారాలి. ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయి మనలో, ఆ బ్యాలెన్స్ అన్నీ మారాలి. అవి నూతన పరచబడాలి, అవి మొలకెత్తాలి. దేవుడు అంటున్నాడు, ఇప్పుడే మొలకెత్తింది అన్నాడు. బహుశా ఎంతమందిలో ఆ మొలకెత్తిందో దాన్ని ఎదగనిస్తారా, తించేస్తారా? దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మొలకెత్తిందంటే మన హృదయాలు పెట్టాడంట దేవుడు. అది మీ చేతుల్లో ఉంది. దాన్ని మొలిపిస్తారా, లేకపోతే 2025నే తలుచుకుని అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే కంటిన్యూ అవుతారా? అందుకే మునుపుడు వాటిని మీరు తలంచుకో. మునుపు ఏదో ఉన్నాం, మనం మందిరానికి వచ్చాం, చాలా మార్చుకోలేదు, అలాగే దొల్లిపోయిన రోజులు మళ్ళీ అయ్యే రోజులు జ్ఞాపం చేసుకుని బ్రతితావా? వాటిని విడిచిపెట్టి ఒక నూతన క్రియగా మార్చబడి నీవే నీ గ్రామానికి, నీ కుటుంబానికి ఒక దీవెనకరంగా మారిపోతావా? ఏమన్నాడు తెలిసిందా? పాపాత్మురాలి స్త్రీని, ఆ మాట అక్కడ ఉంటుంది రాగండి అని ఏమన్నాడంటే, ఒకడికి ఒక 500 దినారాలు అప్పు ఉన్నాడు ఒక యజమానుడికి, ఇంకొకడేమో చెప్పండి ఒక 1000 దినాలు.
ఒక 1000 దేనారాలు అనుకోండి, అంటే అక్కడ వేరే నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు కట్టలేకపోయారు, ఇద్దరిని క్షమించాడు. అప్పుడు అలా అడిగాడు, ఎవరిని ఎక్కువ క్షమించాడు చెప్పండి? ఎక్కువ ఇచ్చినాను కదా, ఒకళ్ళు 500, ఒకళ్ళు 1000. వాళ్ళు అన్నారు, బాగానే చెప్పారు, ఎక్కువ ఎవరికి ఇచ్చావో వాళ్ళని నువ్వు ఎక్కువ క్షమించినట్టు అన్నారు. అయితే మీకంటే ఎక్కువ ఏమి ఇప్పుడు నేను, ఇప్పుడు మీకంటే ఎక్కువ పాపములు విస్తారమైన పాపం చేసిన ఆవిడే, కానీ మీకంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తుంది, మీకంటే ఎక్కువగా క్షమాపణ పొందింది, నూతన క్రియగా మార్చమని. ఈమె నా భూస్థాపన కొరకు నన్ను సిద్ధపరిచింది. ఎంత మాట అండి అది! ఆయన భూస్థాపన కొరకు సిద్ధపరిచింది ఎవరో? ప్రధాన యాజకులు, పెద్ద పెద్దోళ్ళు. అర్థమవుతుందండి? పీఠాల మీద కూర్చున్న వాళ్ళకి ఇవ్వలేదు దేవుడు అవకాశం, ఒక పాపాత్మల స్త్రీకి ఇచ్చాడు. అయితే ఆ పదం ముందు పదం, కానీ తర్వాత ఆమె పరిశుద్ధురాలుగా మారిన తర్వాత అక్కడ భోజనాన్ని పిలిచారు, ఇంటికి పిలిచారు, ఎన్నో రకరకాల వంటలు చేశారు. వాళ్ళకి వెళ్ళలేదు దీవెన, ఏమికి వెళ్ళిపోయింది చెప్పండి? దీవెన ఎప్పుడు మనకి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? నీ కానుకలను బట్టి, దాన్ని బట్టి, దీని బట్టి. ఆ తర్వాత అది చెయ్యాలి. ముందు మన మార్పుని బట్టి మనకు దీవెన రావాలి, మనం నడిచే విధానాన్ని బట్టి మనకి ఆశీర్వాదం రావాలి. నిజంగా అలా ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదాన్ని ఎవడో కూడా చెప్పండి దొంగిలించలేడు. ఇప్పుడు చదువుకుంటున్నారు పిల్లలు, వాళ్ళ చదువుని ఎవరైనా దొంగిలించగలరా? ఎందుకంటే కష్టపడ్డారు వాళ్ళు, ఎవరు తీయలేరు, వాళ్ళ బుర్రలో అదా ఫీడ్ అయిపోతుంది అది. కానీ దేవుడు ఇవ్వకుండా నీకు నువ్వే ఆశీర్వాదకరంగా మారిపోవాలంటే అది ఉండదు. దాంట్లో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఉంటుందండి? రాంగ్గా ఎదిగితే ఉంటుందా చెప్పండి? ఆ ఆశీర్వాదం ఏదో బాగున్నట్టు ఉంటుంది, టిప్ టాప్ అని ఉంటుంది, అదే పైన పటారం లోన్ ఏది అంటారు అలా ఉంటుంది అంతే. ఒక రోజు వస్తుంది చెప్పండి, ఇలా వస్తుంటే అలా వెళ్ళిపోతుంటే హాస్పిటల్కి. నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే మొలిచింది. మీరు ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, ఏం ఆలోచించాలి మనం? నా జీవితంలో ఏం మారుస్తున్నావయ్యా, ఏమిస్తున్నావయ్యా, నన్ను ఇంకెలా నీ దగ్గర చేసుకుంటున్నావయ్యా, ఇంకా ఎలా నీ రూపంలో నన్ను మలుచుకుంటున్నావయ్యా, ఆ క్రియ ఏంటయ్యా నాలో పెట్టావా ప్రభా అని ప్రార్థన చేసుకున్న తర్వాత అడగండి దేవుణ్ణి. కొంత సమయాన్ని కేటాయించుకోండి. ప్రభా నిజమే, ఏవేవో గుర్తు చేసుకుంటున్నాను ప్రభా, గుర్తు తెచ్చుకోకూడదు, గుర్తు తెచ్చుకుని నేను అనవసరంగా మానసికంగా కృంగిపోతున్నానయ్యా, వద్దయ్యా వద్దు. ఇంకో వాక్యం చదివి ముగిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయము 3:13 ఒకసారి చూడండి. చదవండి అమ్మా. ఆమేన్. మీరు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. మునుపటి వాటిని అంటే చాలా చూసాం మనం. ఏవైతే మన బలహీనపరుస్తున్నాయో, మనకి ఏవైతే మనల్ని ఇబ్బంది పరుస్తున్నాయో, ఎవరైతే మనల్ని గాయాలు చేశారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాటిని ప్రక్కన పెట్టండి. ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ? మునుపటి వాటిని అంటే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు
ఎవరిని కూడా అలా నేను ఏమీ చేయను, అలా చూడను, ఎవరి మీద అలా నేను ఇబ్బందికరంగా నేను మాట్లాడను, నేను ఎవరిని దూషించను, ఎవరి మీద అసూయ పడను. బహుశా నా జీవితంలో ఇదే నూతన క్రియమో. నేను ప్రార్థనకు వెళ్తున్నాను, నిజమైన దేవుని తెలుసుకున్నాను, నా కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించి నా కొరకు రక్షణ అనుగ్రహించిన దేవుని గురించి వింటున్నాను. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళా నాలో ఏదో చెప్పండి పాతదే నాలో ఏలుబడి. ఒక నూతన క్రియ నువ్వు చేయాలనుకుంటే నేనేమో పాతగానే చెప్పండి పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం వేయకూడదని ప్రభు చెప్పాడు. ఏమవుతుందంటే వేస్తే పిల్లిపోతుంది, పగిలిపోతుంది. మనం ఎప్పుడైతే నూతన పరచబడతామో అప్పుడు నూతన క్రియకి అర్హులు. మనం ఏమీ మార్చుకోకుండా దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావంటే గుర్తుపెట్టుకోండి, చేసిన ఒకవేళ దేవుని దయను బట్టి చేసిన దానివల్ల నీకు నాకు యూజ్ లేదు. ఎందుకని? మనం మారకుండా మనం ఎంత దీవించబడినా ఆ దీవిని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియదు. ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు కావాలనుకోండి, ఇచ్చేసాడండి, నీకు ఆ 1,00,000 రూపాయలు ఎలా వాడాలో తెలియదు అనుకోండి, ఇంకా తలపొడి వస్తుంది నీకు. తర్వాత ఇంకో 1,00,000 కావాలంటావు. అంతేంటారు కాదంటారా? అంటే ఒక ఆశీర్వాదం నువ్వు పొందుకున్నప్పుడు దాన్ని వినియోగించుకునే ఆ విధానం ఆలోచన నువ్వు లేకపోతే నీ జీవితంలో నువ్వు ఏది కావాలనుకుంటావు దానివల్ల ఇబ్బంది వస్తుంది నీకు. అనవసరంగా ఇది నేను కావాలనుకున్నాను అనిపిస్తుంది. కానీ నీ జీవితంలో ఒక నూతనమైన ఇటువంటి ఆత్మీయ మార్పు నీకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, నీవు ఏదైనా హ్యాండిల్ చేయగలుగుతావు. నువ్వు అడక్కోకుండా దేవుడు నీకు ఇస్తాడు. అందుకని అంటున్నాడు, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు బహుమానం పొందవాలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. చెప్పండి, ఎక్కడికి పరిగెడుతున్నాడంటే ఆయన? ఏంటి ఆయన గురి? చెప్పండి, ఏంటి ఆయన గురి? ఆయన పిలుపు, ఆయన గురి ఏంటి? ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు నేను వెళ్ళాలి. ఎక్కడున్నాడు ఆయన? చెప్పండి, ఎక్కడున్నాడు ఆయన? పరలోకమందు ఉన్నాడు ఆయన. అప్పుడు మన గురి, మన ప్రయాణం, మన ముందు చూపు ఎక్కడ? ప్రభువు మీద ఉండాలి. వెనకంటే అర్థమేంటి తెలుసా? లోకం. ముందంటే ఏంటి తెలుసా? పరలోకం. అందుకే పైవారుగా మీరు ఉండాలి, పర సంబంధులుగా మీరు ఉండాలి, ఆధ్యాత్మికమైన వారుగా మీరు ఉండాలి. ఈ లోక సంబంధమైన వారుగా మీరుంటే వెనకబడిపోతారు. అంటే వెనకబడిపోవడం అంటే నీకు ఏదో లేదని కాదు, నీకు అన్నీ ఉంటాయి కానీ నువ్వు పరలోకానికి వెళ్ళవు, దాన్నే వెనకబడతామంటారు. కానీ లోకంలో వెనకబడడం అంటే ఏంటి అర్థం? ఏమీ లేకపోవడం, తినడానికి లేకపోవడం, ఉండడానికి లేకపోవడం, అలా వెనకబడిపోయారంటారా? ఆ వెనకబడిపోవడం పర్వాలేదు అది, కానీ నువ్వు దేవునికే దూరం అయిపోతే పరలోకానికే వెనకబడిపోతావు. అందుకైనా నువ్వు మర్చిపోవన్నీ, ఈ లోకంలో అవన్నీ మర్చిపో. దేవుడు ఇస్తాడు, నీకు అన్నీ ఇస్తాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన నీకు ఏదైనా ఆకలిగా ఉందంటే, నీకు అవసరం ఉందంటే, నీకు ఏదైనా ఒక ఇబ్బంది ఉందంటే చేయడైనా, అంటే నీ కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ ఉందిగా నీ చేయలేడైనా. కానీ దాని కొరకు కాదు, ప్రభువు కోరుకుంటుంది ఒకటే, నా బిడ్డలో చెప్పండి, నా బిడ్డలో నాలా ఉండాలి. నువ్వు నేను అనుకోమా? మన బిడ్డలు ఎలా ఉండాలి? మనకు నచ్చినట్టు ఉండాలి. అంటే మన బిడ్డ మన మాట కానీ పక్కింటి వాళ్ళ మాట వినడానికి ఎలా ఉంటుంది? మీకు బాగుంటుందా? మనల్ని గౌరవించకుండా పక్కోళ్ళని గౌరవిస్తే ఎలా ఉంటుంది? సేమ్. మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టింది ఆయన వల్లే మనం బ్రతకడానికి. ఆయనకున్నవన్నీ మనవే. మన దరిద్రతలను తీసుకుని ఆయన మనల్ని ధనవంతులు చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. అందుకే మన జీవితంలో ఇటువంటి సంవత్సరాలు ఆయన మనకి ఇస్తున్నాడు. అసలు యాక్చువల్ నువ్వు నేను అర్హులు కాదండి. మన జీవితంలో ఇటువంటి నూతన సంవత్సరాల్లోకి రావడం, దేవుని సన్నిధిలో ఎలా ఉండడం కాదు. కాకపోతే దేవుడు అన్నాడు, పర్లేదు, ఒక నూతన క్రియ నేనైతే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీలో మొలకెత్తుతుంది. అది ఫలించాలంటే గుర్తుపెట్టుకో, వెనకున్నవి మర్చి ముందున్న వాటికి ముందంటే నీ ప్రభు దగ్గరికి వెళ్ళడానికే నీ పైన సాగాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం. ముగించేస్తుంది. అది 4:4 సార్ చూడండి అమ్మా, చదువు. ఎల్లప్పుడూ నేను ప్రభునందు ఆనందించుచున్నాను, మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతించుకుడి, కానీ ప్రతి విషయంలోనూ
ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలకాయను. దేవుని స్తోత్రం. మీ తలంపులకి కావలి, మీ ఆలోచనకి కావలి. మీరు వెనకున్నవు మర్చిపోయి ప్రభు వైపు మీ దృష్టి ఉంచితే, నేను దేవుళ్ళు ఈ సంవత్సరం ఎదగాలి, ఫలించాలి, నమ్మకంగా ఎదగాలి, నేను ఎవరిని మోసం చేయకూడదు, నాకున్న దాంట్లో తృప్తి చెందుతాను, ఎందుకంటే నా పయనము ముందుకు సాగాలి. వాళ్ళు ఏదో అంటున్నారని నేను కుమిలిపోను. నా ప్రతి బాధ, నా గూడి, నా సమస్య నా ప్రభుతో చెప్పుకుంటాను. ఆయన చూసుకుంటాడు. ఆయన అన్నాడు ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందించండి, ఆనందించండి. మనకెందుకు దుఃఖం? దుఃఖం ఎప్పుడు పడాలి తెలిసింది? ఎప్పుడు పడాలి? తప్పు చేసినప్పుడు దుఃఖపడు. నీ వల్ల ఎవరైనా బాధపడితే దుఃఖపడు. నువ్వు ఏదైనా దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు అప్పుడు కన్నీరు కార్చు. దానికి ఒక వాల్యూ. అందుకని అర్థం పర్థం లేని మాటలు, లేనిపోయిన అపోహలు ఏవేవో నువ్వు తలంచుకుని దుఃఖపడటం దేనికి? నువ్వు ఎప్పుడు జాయ్, ఆనందంగా ఉండు. నువ్వు ఏ విషయంలో ప్రభుని కనపరచలేకపోతున్నావో, ఏ విషయంలో ఇంకా నువ్వు నీ జీవితాన్ని కట్టుకోలేకపోతున్నావు, ఆ విషయంలో ప్రార్థన చేయి, కన్నీరు ఖర్చు, దుఃఖపడు. ఆ దుఃఖానికి అర్థం ఉంది. శరీరానుసారమైన దుఃఖము మరణాన్ని తీసుకొస్తుంది, ఆత్మానుసారమైన దుఃఖం జీవాన్ని తీసుకొస్తుంది నా దేవుడు. ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందించండి. మీరు ఆనందించండి. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఎక్కడున్నాడంటే ప్రభు ఎందుకు సమీపంగా ఉన్నాడు? నువ్వు వెనక్కి చూడట్లేదు, ముందుకే వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు మనం గమ్యానికి వెళ్ళాలండి. నువ్వు వెనక్కి వెళ్తా వస్తుందా, ముందుకు వెళ్తా వస్తుందా? సమీపంగా ఎప్పుడు వస్తుంది? ఒక ప్రాంతానికి వెళ్ళాలి, ముందుకు వెళ్తా వస్తుందా, వెనక్కి వెళ్తా వస్తుందా? ఎస్. ఇప్పుడు నువ్వు వెనకున్నావు మర్చివి, నువ్వు దేవుని మీదే ఫోకస్ ఉంచి నువ్వు ఆధ్యాత్మిక ముందుకు సాగిపోతున్నప్పుడు నువ్వు ప్రభువుకి ఏమవుతావు చెప్పండి? దగ్గర అయిపోతావు. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతించుకోండి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలో చేయండి, చింతించొద్దు. ముగించేస్తున్నా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును. తర్వాత ఆలోచించరా? వెనుకున్న ఆలోచిస్తారా? గతించిపోయిన ఆలోచిస్తారా? మీరు ఏదైతే వెనకాల చేయలేకపోయారో, మీ వల్ల కాలేదో దాని గురించి కాదు, ఇప్పుడు నూతనంగా మీరు ఏం చేయాలి దాని గురించి ఆలోచించండి. వెనకున్న మర్చిపోండి. కొంతమందికి ఆలోచన ఎలా ఉంటుందంటే, అయ్యో ఇల్లు ఏమైపోతుంది, పొలం ఏమైపోతుంది, ఏదేమైపోతుంది, అయ్యేదేమైపోతుంది, వాటి గురించి ఆలోచించొద్దు. నీ ఆలోచన ఎప్పుడు చెప్పండి? దేవుని మీద ఉండాలి. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇవి ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. నేనున్నాను కానీ ఎప్పుడు ఉంటాయి, ఉండవా? భూములు మన తాతల నుంచి ఉన్నారా వాళ్ళు? అవి ఉంటాయి. దేవుడు రాకడొచ్చేందుకు నువ్వు వాటి మీద నీ మనసు ఎట్టకో. అవి వెనకాల పడాయి, అవి వెనక ఉన్నాయి. ముందు ఇప్పుడు నేను అదే చెప్తానండి, ముందు పెట్టక వాటిని, డబ్బునైనా బంగారానైనా మనుషులనైనా ఏవైనా ఆస్తులనైనా ఏదైనా ముందు పెట్టద్దో. ముందు పెట్టావు అంటే నువ్వు పయనించలేవు, ప్రభు దగ్గరికి వెళ్ళలేవు. అవి ఎప్పుడు వెనకాల ఉండాలి. అవి ఎలా ఉండాలంటే నీ జీవితంలో ఒక వాడుకుని వదిలేసేటట్టు ఉండాలంటాయి. ఎందుకంటే అవి ఏం పట్టుకెళ్ళవు నువ్వు. మీకు ఫ్రాంక్గా ఆలోచించండి. ఫ్రాంక్గా మనం ఆ గుప్పుడు మెతుకులు తింటే తప్ప మన ప్రాణం తృప్తిగా ఉంటుందా? ఏమన్నా మనకు తృప్తినిస్తాయా? లేనిపోని తృప్తి అది. ఏదో దాన్ని ఏమంటారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే. అంతే. అంటే నాకు ఉందే మనుషులకు చూపించుకోవడానికి. అవి ఏం తృప్తినివ్వు. కానీ నీకు తృప్తినిచ్చేది చెప్పండి, చక్కగా చెప్పండి, అమ్ముద్ద కోటి విద్యలు అన్నారు కదా పెద్దలు. అంటే మనకు తృప్తినిచ్చేది అదే. నీకు ఆకలి వేసింది విపరీతంగా, ప్లేట్లో డబ్బెడితే తింటావా? బంగారం అది దాని విషయం. అంటే నేను ఉండొద్దు అని అనట్లేదు, మరొకసారి చెప్తాను. అవి ఎప్పుడు వెనకాల ఉండాలి, అవి లెక్కల్లోకి రాకూడదు. నీ జీవానికి, నీ జీవితానికంటే విలువైంది కాదు, నీకంటే విలువైంది కాదు అది. ఎందుకంటే అన్ని నీ వెనకాల ఉన్నా నీ ప్రాణాన్ని ఆపలేవు అవి. నీ రోగాన్ని తీయలేవు, నీ జీవితాన్ని మార్చలేవు, నీ పరలోకాన్ని చేర్చలేవు. వాటన్నిటికి మించిన ఆయన వైపు నీ మనసును పెట్టుకుని ముందుకు సాగిపోవాలంట దేవుడు మాట్లాడుతున్నాడు. అలా చేద్దాం. ఒక నూతన క్రియ మన జీవితంలో, ఈ సంఘంలో చెయ్యాలి దేవుడు. అలా చేయాలంటే వెనకున్నవి మర్చిపోదాం, ఇప్పుడు వాటిని మర్చిపోదాం,
ముందుకు సాగిపోదాం. ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. అన్ని విషయాల్లో మనము ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం, చింతించొద్దు, ఆనందిద్దాం. ఆనందం మీకు కూడా తెలుసమ్మా, ఆనందంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి చెప్పండి. ఆనందంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి చెప్పండి. ఒకటి అలాగా ఇప్పుడు చెప్పిన వాక్యమే, వెనకున్న వాటిని బట్టి ఒక ఆనందం, అంతే కదండి. ముందున్న అంటే దేవుణ్ణి బట్టి ఒక ఆనందం. నీకు ఏ ఆనందం కావాలి? వెనకున్న ఆనందం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంతే, దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. ముందున్న ఆనందం, నీ ప్రభువు మీద నీ మనసు ఉంటే యుగ యుగంలో ఆనందిస్తావు, ఇక్కడ కూడా ఆనందిస్తావు. ఈ వాక్యం మనకి నీకు దేవుడు దీవించునుగా. ప్రార్థన చేసుకుందామమ్మా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభా. ఎన్నిక లేని మమ్మల్ని ప్రేమించి మరొక సంవత్సరాన్ని మీరు మా జీవితంలో ఇచ్చారు ప్రభా. ఏమిచ్చినా మీరు మేము తీర్చలేము తండ్రి. మీ ప్రేమను, మీ త్యాగానికి మేము వెలకట్టలేము తండ్రి. లోకంలో చాలామంది వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కదా, వారికి తెలియట్లేదు ప్రభా. వెనుకున్న వాటిని వారు చూస్తున్నారు. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు, వారికి అర్థం కావట్లేదు ప్రభు. వారి జీవానికి కారణం ఎవరు? వారు జీవించడానికి కారణం ఎవరు అని మనుషుడు ఆలోచించలేని వాడుగా ఉన్నాడు. మేము గురి ఎత్తకి వెళ్ళాలని, మా గురి, మా గమ్యము పరలోకం అని మీరు మాకు తెలియజేశారు. భయపడొద్దు, చింతించొద్దు, దిగులు పడొద్దు. మీ వెనకాల ఉన్న బాధలు, కష్టాలు, ఇబ్బందులు వేటిని మీరు తలంచొద్దు. నేను మీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగిస్తాను, అది ఇప్పుడే మొలుస్తుంది. మీరు దాని గురించి ఆలోచించండి, వ్యర్థమైన వాటి గురించి ఆలోచించండి. మీ జీవితానికి ఇబ్బందికరమైన వాటి గురించి ఆలోచించండి. మీరు ఇంకా ప్రభువుకి దగ్గర కావడానికి, ప్రభువులో ఎదగడానికి, దేవుని ఆనందాన్ని పొందుకోవడానికి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమను సమృద్ధిగా అనుభవించడానికి ఆలోచిద్దాం. మన ఆలోచన ఆత్మీయంగా మారాలి. మన ఆలోచన దేవునికి దగ్గరగా ఉండేటట్టు ఉండాలి. మన ఆలోచన ఇతరులను రక్షించేటట్టు ఉండాలి. మన ఆలోచన చెడిపోతున్న వారిని బాగు చేసేటట్టు ఉండాలి. మన ఆలోచన మన కుటుంబానికి సంతోషాన్ని తీసేచ్చు. అటువంటి ఆలోచన దేవుడు మాకు అనుగ్రహించును. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ దినాన్ని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని ఏ రీతిగా వాడుకున్నారు, ఈ సంఘాన్ని బట్టి, ఈ సేవకులను బట్టి స్తోత్రాలు. ఈ సంవత్సరము ఒక నూతనమైన క్రియ సంఘంలో కూడా జరిగించండి. అనేకులు మార్చండి ప్రభునికి స్తోత్రం. వారందరూ లోకములో ఉన్నారు, వెనకబడిపోయి ఉన్నారు ప్రభా. ముందున్న వాటి వరకు రావడానికి సహాయించి నీ సన్నిధికి నడిపించండి. వారందరూ జీవితాలు కట్టబడాలి. వారికి ఇవ్వబడుతున్న ఆయుష్ కాలము దేవుని యొద్ద నుంచి వస్తుందని వారు తెలుసుకోవాలి ప్రభా. మీ ప్రభావాన్ని ప్రభా ఈ సంఘం నుంచి పంపించండి. అనేకులు చేర్చండి. నశించిపోతున్న వారిని నడిపించండి. మీరు ప్రేరేపించండి. ప్రతి ఒక్కరిని ఆకర్షించండి. ఈ సంవత్సరం అనేక ఆత్మలు ప్రభు నీ సన్నిధికి నడిపించబడాలి. నీ రాజ్యములోనికి రావాలి. నీ కొరకు నిలబడాలి. వారు తెలుసుకోవాలి, ఒకప్పుడు మేము అలాగే ఉన్నాం. వెనకబడిపోయిన జీవితాలు, పాపపు జీవితాలు, అవే ఆనందాలు, అవే సంతోషాలు, అవే నూతన క్రియలు అనుకున్నాం. అవి నూతన క్రియలు కాదు, మా జీవితాన్ని పాడు చేసే క్రియలని మాకు తెలుసుకున్నాం ప్రభా. అలాగే అనేకులు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని, చుట్టుపక్కల ఉన్న బిడ్డలందరూ మారాలి. నీ కార్యాన్ని, ఒక నూతనమైన కార్యాన్ని సంఘంలో, నీ బిడ్డల జీవితంలో జరిగించు. ఎప్పుడు మీ ఆనందం మాలో ఉండాలయ్యా, మీ సంతోషం గురు ఎద్దకు పరిగి ప్రభా పయనించే వరకు ఉంచమని, ప్రభువానికి సమీపంగా మమ్మల్ని ఉంచమని, ప్రతి ఒక్కరు ఆలోచనను, ప్రతి ఒక్కరి తలంపును కూడా ప్రభా మీరు దీవెనకరంగా ఉంచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటాం ప్రభా. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి.